బైబిల్ గ్రంథంలో రూతు గురించిన వివరాలు మనకు తెలుసు. మోయాబు దేశంలో ఉన్నప్పుడు కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రూతు మరియు నయోమి కనాను దేశానికి వచ్చేస్తున్నారో యవల కోత ప్రారంభించబడే సమయం అని బైబిల్ సెలవిచ్చింది. వారి జీవితాల్లో ఎంత సమృద్ధిని అనుభవించారో మనం చూసాం. బోయజు పొలంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు వారు చూడగలిగారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధిలో నీ ప్రతి ఆశ తీర్చబడుతుంది. దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సమృద్ధినివ్వడం మాత్రమే కాకుండా తరతరాలు దీవించబడే విధంగా దేవుని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. నువ్వు సమర్పించుకోగలవా ఆయనకు? అయ్యా, నీవు ప్రవేశపెట్టే ఆ ప్రాంతంలో నేను ఉండాలని కోరుతున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై లైఫ్ టు యూ లార్డ్, టోటల్లీ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. లీడ్ మీ వేర్ ఎవర్ యూ వాంట్ టు లీడ్ మీ. నువ్వు ఎక్కడికి నడిపిస్తావు అక్కడ నడిపించు ప్రభు అని సంపూర్ణంగా ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించగలవా? బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో